హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇవాళ వరంగల్ వెళ్తున్నాం అనమాట. జూబ్లీహిల్స్లో ఒక ఫ్రెండ్ని కలిసి ఛాయ్ తాగి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మనతో పాటు కౌశిక్ కూడా వస్తుండు. అరే ఇది మొత్తం సిటీలోంచే చూపిస్తుంది కదా. నాగోలే తీసుకుపోతుందంట ఒక పక్క. ఆహా, సో నాగో ఉప్పల్, అక్కడి నుంచి భువనగిరి, అటు నుంచి అనమాట. అరే కన్నా రోడ్లు మంచిగా ఉంటాయి తెలుసారా, మజా వస్తుంది. అవునవును. ఇక్కడ నుంచి మనకి 165 కిలోమీటర్స్ ఉంది. సో మా ప్లాన్ ఏంటంటే వరంగల్ వెళ్ళి అక్కడ టెంపుల్ పేరేంద్రా, భద్రకాళి టెంపుల్ చూసుకొని దాని తర్వాత 1000 పిల్లర్స్, దాని తర్వాత ఫోర్ట్ చూసుకొని రిటర్న్ అవ్వడం. వన్ డే రైడే అనమాట. ఉదయాడు వస్తా అన్నాడు కానీ వానికి ఇంకా వేరే పనులు వచ్చి రాలేడు. సో ఓన్లీ we 2 మెంబర్స్. మస్తుందిరా ఖాళీగా. అరే ఇక్కడ పోర్షే షోరూమ్ ఉంది, నువ్వు చూసినావు ఎప్పుడైనా? లెఫ్ట్కి చూడు, లెఫ్ట్కి చూడు. కొత్త పెట్టారు పోర్షే షోరూమ్ అది. మరి కొంటూరు అని చెప్పి వచ్చిండు ఇడిగోడిటు, లేకపోతే అన్ని అటు సైడే ఉంటుండే. యాక్చువల్గా బెంగళూరులో నాకు ఫెరారీ కూడా ఉన్నట్టుంది. రోడ్లు ఖాళీ. రే రేసింగ్ ట్రాక్ మీద ఉన్నట్టుందిరా, ఖాళీగా. చూడాలి ఎంత ఖాళీ ఉందో. సో ఇప్పుడే ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినాం. బోడుప్పల్ కూడా దాటేసినాం అనమాట. ఇక్కడ నుంచి హైవేనే. ఇది కొంచెం ఇక్కడ మన స్వర్ణగిరికి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ కొంచెం ప్యాచ్ ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ రోడ్స్ వైడ్ ఉంటాయి, ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మన కౌశిక్ బాయ్ ఎంత ఫ్రీగా కూర్చుండో తెలియదు వెనక. ఎందుకంటే ఎక్స్పల్ సీట్ యాక్చువల్గా వెనక సైడ్ చిన్నగా ఉంటుంది, దానివల్ల కొంచెం అంత కంఫర్ట్ ఉండదు. సో ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకొని వెళ్తాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి. కొంచెం ఈ క్రౌడ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాము. స్వర్ణగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత చేద్దాంలే అని. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది, అంటే వర్క్లో బిజీ ఉండే, అందుకే వీడియో టు వీడియో గ్యాప్ వస్తుంది. కంటిన్యూస్గా రైడ్ చేయాలన్నా కూడా అందరు ఇప్పుడిప్పుడే అందరు బిజీ అయిపోయారు జాబ్స్లో, ఫ్రెండ్స్ కానీ అందరూ. దానివల్ల కొంచెం లేట్ అయిపోతుంది తీయడము. ఇది నేను ఎక్కువ చెప్పాను కానీ చెప్పాలి కాబట్టి, ఒక యూట్యూబర్గా ఈ మాట నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వన్ డే రైడ్స్ కూడా మనకు టైం ఉండదని చెప్పే చేస్తుంది. లాంగ్ వెళ్ళాలంటే మినిమం టు మినిమం ఒక 4-5 డేస్ అయినా కావాలి. మనకేమో టైం ఉండలేదు. అందుకే వన్ డే రైడ్స్ కనీసం తెలంగాణ కవర్ చేద్దాము. ఇంకా చాలా ఉన్నాయి తెలంగాణలో కూడా చూడాల్సినవి అనేది ప్లాన్ అనమాట. సో ఇంక ఇక్కడి నుంచి మొత్తం ఖాళీ.
మనకు ఫ్రీ అయిపోతాయి రోడ్స్. కౌశిక్ బాయ్ హాయ్ చెప్పు, పొద్దు నుంచి కెమెరా కనిపించలే. సో ఇదే మా ఫస్ట్ టోల్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా 105 వరంగల్. ఎక్కరా ఎండనే ఉంది కదరా ఇప్పుడు. ఇప్పుడు జర ఎండ పెరిగింది మళ్ళా. ఫస్ట్ టోల్ అనమాట అది. దాటంగానే రాఘవేంద్ర ఉండే. సరే ఇంకా చేసేద్దాము. ఆల్మోస్ట్ 80-85 కిలోమీటర్స్ కవర్ చేసినట్టే. ఇంకా మాకు కొంచెం చిన్న బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుందని ఆగి తినేసి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఎప్పుడైనా ఒక 60 కిలోమీటర్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోవడం బెస్ట్. కొంచెం అలవాటు ఉంటే 80. ఇప్పుడు మన సీట్ కూడా కొంచెం అంత కంఫర్ట్ ఉండదు కాబట్టి 60కి తీసుకోవడం ఇంకా బెస్ట్ అనమాట. 60కి ఒక్కసారి ఒక 10 మినిట్స్ ఆగినాం అనుకో, మళ్ళీ ఇంకా ఈజీగా ఇంకో 60 వెళ్ళిపోవచ్చు. లేకపోతే అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది. గాయస్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8:40 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 65 కిలోమీటర్స్ ఉంది వరంగల్. రోడ్స్ మాత్రం మ్యాడ్ ఉన్నాయి చెప్తున్నాయి కదా, అసలు వేరే లెవెల్ ఉన్నాయి రోడ్స్. ఎంత సుకూన్, ఎంత స్మూత్. అసలు క్రూజింగ్ బండి ఉంది అనుకో, ఇంకా అసలు మీరు ఎంజాయ్ చేస్తారు వేరే లెవెల్లో. మాది ఎక్స్పల్స్ సీట్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి బ్రేక్ తీసుకోవాలి. కానీ క్రూజింగ్ దాంట్లో అయితే అసలు బ్రేకే తీసుకొని అవసరం లేదు. అసలు మ్యాడ్ ఉన్నాయి రోడ్స్ మాత్రం. ఇంతే ఇగో ఇట్లా స్మూత్గా నీట్గా మజా వస్తున్నాయి రోడ్లు మాత్రం. మోస్ట్లీ ఇక్కడైతే ఎస్టిమేటెడ్ టైమ్ గూగుల్ చూపిస్తుంది 9:45. మ్యాక్సిమం అంతే. ఇంకొక చిన్న బ్రేక్ ఏమైనా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. అదే టైం అవుతుంది మేము వెళ్ళేతలకి. రోడ్లు కూడా ఖాళీనే ఉన్నాయి. నాకు తెలిసి ఈవినింగ్ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే రేపు మంచి రోజు కాదు, మళ్ళీ మండే నుంచి దసరా ఉంది కదా, అందరు ఊర్లోకి వెళ్తుంటారు కాబట్టి క్రౌడ్ తగలవచ్చు మనకి ఈవినింగ్. ఇప్పటికైతే ఖాళీనే ఉంది. అయిపోయిందా ఇచ్చేసిన? యాక్చువల్ నిన్న రైటే పెట్రోల్ కొట్టించేసా. ఇది ఫస్ట్ ఫ్యూయల్ షాప్ అనమాట ఇవాళ రైడ్లో. రోడ్స్ మాత్రం క్రేజీ ఉంది. ఎండ కూడా అంత లేదు. 9:15 అవుతుంది. ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది వరంగల్కి. చలో నాకు డైరెక్ట్ ఇప్పుడు భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం. వరంగల్ భద్రకాళి టెంపుల్ లొకేషన్ కూడా అక్కడికే పెట్టాను. అది చూసుకున్న తర్వాత 1000 పిల్లర్స్ ఇంకా వరంగల్ ఫోర్ట్ పక్కకే సిటీ మధ్యలోకి ఉంటాయంట. సో అవి రెండు తొందరగానే అయిపోతాయని చెప్పి ఫస్ట్ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోదాము. టెంపులే కొంచెం కార్నర్కి ఉంది అనుకుంటా. సో అది చూసుకొని ఇంకా వెళ్ళిపోతాం. ఒకసారి 3 అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా లంచ్ బ్రేక్ తీసుకుందాము. కొంచెం బ్రేక్ఫాస్ట్ హెవీగానే చేసాము, సో ప్రాబ్లం ఉండకుండా. మళ్ళీ లేకపోతే ఎండకి బ్రేక్ఫాస్ట్ సరిగా చేయకుండా రైడ్ అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. మెయిన్గా మీరు బైక్ రైడ్ చేస్తున్నారంటే ఫుడ్, స్లీప్, ఇంకా బ్రేక్స్ కరెక్ట్గా ఉండాలి. లేదనుకో అసలు జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అమ్మ రైడింగ్ ఇంకా మళ్ళీ చేయని అంటారు. సో అవి మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి.
ఫుడ్ నీట్గా మంచిది తినాలి, ఇంకా స్లీప్ ఉండాలి. గాయస్ జస్ట్ ఇప్పుడే వరంగల్ ఎంటర్ అయినాం. హైవే దిగేసి మోస్ట్లీ సిటీలోకి వెళ్తుండొచ్చు ఇది రోడ్డు. సో ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి. యాక్చువల్గా వరంగల్లో ఇంకా 3-4 స్పాట్స్ ఉన్నాయి నాకు తెలిసి. ఇంకొక రైడ్ కూడా అవుతుంది, అది పార్ట్ 2 లాగా పెడతా, మళ్ళీ రావాలి. ఇప్పటికైతే మెయిన్ ఇవి అట్రాక్షన్స్ కాబట్టి ఇవి చూసుకొని వెళ్దామని. ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అది కూడా చాలా పాతది. అట్లానే సమ్ మ్యూజికల్ గార్డెన్స్ ఏదో ఒకటి ఉంది, ఉన్నాయి ఒక 2-3. మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం అది. అరే మొత్తం బిహెచ్ఎల్ ఫీల్ వస్తుంది, అట్లానే ఉంది. అవునా? సో ఇప్పుడు మనము ఒక కార్నర్ నుంచి ఎంటర్ అయ్యామన్నమాట. ఆ కార్నర్ నుంచి ఇంకో కార్నర్లో టెంపుల్ ఉంది. సో సిటీ మధ్య నుంచి మొత్తం సిటీ టూర్ అయిపోతుంది. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఏం లేదు, లైట్గానే ఉంది. పర్లేదు, నాట్ బ్యాడ్. చెప్పాలంటే హైదరాబాద్ కంటే చాలా పీస్ఫుల్గా బెటర్గా ఉంది. రోడ్స్ మాత్రం వీళ్ళ చాలా బాగున్నాయి. సో గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది అమ్మవారిది. టెంపుల్ అయితే ఖాళీనే ఉండే. ఇప్పుడు 1000 పిల్లర్స్ టెంపుల్స్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఫోర్ట్ కూడా పక్కకే చూసుకున్న తర్వాత లంచ్ చేస్తాం కదా. రెండు చూసుకున్న తర్వాత ఒకటేసారి లంచ్ చేస్తాం. అరే ఎంత అవుతుందిరా టైం? 11 అవుతుంది కదా. చుట్టూ కొండల మధ్యలో టెంపుల్ ఉంది, బాగుంది, చాలా పీస్ఫుల్గా. ఒక్క వరంగల్ వస్తే ఒకసారి విజిట్ చేయండి. యాక్చువల్గా మేము ఫస్ట్ టెంపుల్ ఎందుకు అనుకున్నామంటే, ఒకసారి దర్శనం అయిపోయింది అనుకోండి, ఇంకా 1000 పిల్లర్స్ అవన్నీ చూసుకొని వెళ్ళి మన సంథింగ్ మంచి వరంగల్ స్పాట్ చూసినాము ఎక్కడ ఫుడ్ బాగుంటుందని, ఇంకా అక్కడికి వెళ్ళి తిందామని. నాన్ వెజ్ తింటే మళ్ళీ టెంపుల్కి రావడం అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 1000 పిల్లర్స్ ఇంకా ఫోర్ట్ దగ్గర పక్కా మనకి టైం పట్టేస్తుంది. ఆర్కిటెక్చర్ కానీ అది చూసి కొంచెం అక్కడ కూర్చొని ప్రశాంతంగా. అందుకే ఫస్ట్ టెంపుల్ అయిపోయిందంటే మనకి ఇంకా సూపర్. ప్లస్ రోడ్స్ బాగున్నాయి, ఖాళీగా ఉన్నాయి అసలు. అరే ఆపర్చునిటీ ఉంటే వరంగల్ షిఫ్ట్ అయిపోతావాను? ప్రశాంతంగా ఉంది. మనడు కుకట్పల్లి జేఎన్టీ ఉంటాడు, ట్రాఫిక్ అంటే ఏందో మీనింగ్ తెలుసు అనమాట మనకి. అందుకే సైడ్ అయితే చాలా పీస్ఫుల్ ఉంది. అరే డెవలప్ కూడా అయి ఉందిరా, మరి ఊర్లేక కూడా ఏం లేదు, అన్నీ ఉన్నాయి. అవును, రోడ్స్ కూడా సూపర్ ఉన్నాయి. షాపింగ్ స్ట్రీట్ అంతా లోపల 1000 పిల్లర్స్ టెంపుల్ ఇక్కడే పక్కకే ఉంది, టెంపుల్ పక్కకే వచ్చేసినాం గైస్. ఇప్పుడు 1000 పిల్లర్స్ టెంపుల్ కూడా చూసుకున్నాం. ఇవన్నీ రీల్స్ నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో పెడతా, టెంపుల్ అవన్నీ. సో ఇప్పుడు ఫోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. సో యాక్చువల్గా టెంపుల్ ఇంకా 1000 పిల్లర్స్ దగ్గర ఉన్నాయి, ఫోర్ట్ దూరం ఉంది. ఫోర్ట్ నాకు తెలిసి టెంపుల్ రూట్ నుంచి దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఫోర్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. అరే మనం ఇప్పుడు 3 సార్లు తిరుగుతాం టెంపుల్ ముంగడికి వెళ్ళి. ఒకసారి వచ్చినామా, మళ్ళీ ఇప్పుడు ఇట్లా వెళ్తున్నామా, మళ్ళీ వెనకకి వస్తాం. సో ఇక్కడ నుంచి ఫోర్ట్ ఎంట్రన్స్ అనమాట. వీళ్ళు అప్పుడు సెక్యూరిటీ కోసం ఇట్లా స్ట్రాటజికల్గా కట్టారు. మనకి కార్నరింగ్ చూసారు కదా,
ఇప్పుడు బైక్ మీద వెళ్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ యాంగిల్ ఎక్కడ ఫోటో కనిపిస్తలేదు మనకి. చలో అయితే టైం పడుతుంది. చలో ఓహో చూసినావారా ఎట్లుందో మొత్తం. ఏడే ఏ కార్నర్ కనిపిస్తలేదు అసలు. గుద్దుకోడే ఫాస్ట్గా వచ్చినామంటే. ఇది కూడా ఒక పీసా. ఇది మెయిన్ అనుకుంటారా ఇది. అగో నేను చెప్పినా ఇట్లా గార్డెన్ లా ఉంటుందా. ఎంట్రన్స్ సైడ్ ఉందా అది? ఫస్ట్ ఇంట్లోకి పోదాము. ఇంట్లోకి పోయి అటు పోదాం. 2 o'clock ఫినిష్ చేయాలి అట్లా ఏదో. అంతేం అవసరం. ముందే అయిపోతే ముందే అయిపోయింది కదా. దానికి ఎవడు ఏం చేయలేడు. కానీ ఆడనే అనుకుంటా పెట్టుకోవాల్సిందే, ఇంకేడలేదు. ఫోర్ట్ మొత్తం పీసులు ఉంది. సో ఇంకా మనం చూసుకుంటూ వెళ్దామని ప్లాను. ఏది మిడిల్ క్లాస్ దాంట్లో సాయి పల్లవి నానికి ముద్దు పెడతాడు చూడు. అవునవును. గోడల మీద. అవునా? మా వ్యూవర్స్కి చెప్పు కరెక్ట్గా. నిజంగా ఇక్కడ కూర్చోదు గైస్. ఇక్కడ కూర్చొని బుగ్గ మీద ముద్దు పెడతాడు. అవునా? సో గాయస్ ఆల్మోస్ట్ 6 అవుతుంది టైము. 52 kilometers ఇంటికి. మధ్యలో ఏమైందంటే చాలాసేపు వరంగల్ లోపలేమో ఎండుండే. అక్కడ షూట్ చేద్దామంటే ఇది ఓవర్ హీట్ చూపించి ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ దాని తర్వాత వర్షం పడ్డది, ఘోరంగా పడ్డది. అప్పుడు కెమెరా దీనికి ఆపర్చునిటీ లేదు మధ్యలో. సో ఇంకా అక్కడి నుంచి బయటపడి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయి. కాకపోతే మాకు ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా హీట్ ఎక్కువ ఉంది, స్వెట్టింగ్, దానివల్ల డిహైడ్రేషన్. అందుకే మాకు కొంచెం ఏమంటాము ఫుల్లీ ఎంజాయ్ చేయలేకపోయినాము. అట్లానే ఎంజాయ్ చేయలేను. లాస్ట్ ట్రిప్ కంటే చాలా బెస్ట్. ఆ వైజాగ్ కాలనీ వెళ్ళాం కదా, దానికంటే చాలా బాగుంది. వైజాగ్ కాలనీలో ఏం లేకుండా చూడండి. కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్స్ అట్లా చూడడం మీకు ఇష్టమైతే పక్కా మీరు కూడా వెళ్ళండి. అవి చూడటానికి మాత్రం అయితే మజా వస్తుంది. అయితే చూస్తారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తే అదొక మోటివేషన్ అన్నమాట.